మీరు కనుక గోదావరి డిస్ట్రిక్ట్స్లో పుట్టి పెరిగితే కనుక ఖచ్చితంగా మీకైతే పులస చేప గురించి తెలిసే ఉంటుంది. గోదావరి నదికి వరద వచ్చినప్పుడు ఎదురుకుంటూ వచ్చే చేపే పులస చేప. జీవితంలో ఒక్కసారైనా పులస చేప ఖచ్చితంగా తినాలని అంటారు కదా, మీరు ఎప్పుడైనా విన్నారా? పులస చేప చాలా కాస్ట్ అయితే ఉంటుంది అండ్ ఇయర్లీ 3 months దొరుకుతుంది, ఎక్కువగా దొరకదు. కుకింగ్ ప్రాసెస్ కూడా చాలా లెందీ ప్రాసెస్ ఉంటుంది. మేము మొన్న రాజమండ్రికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి పులుసు చేపలు అయితే కొని తీసుకొచ్చాము. అలాగే మా మమ్మీ కుక్ చేసి మీకోసం రెసిపీ అయితే చూపించారు. మీకు ఫుల్ రెసిపీ కావాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఖచ్చితంగా డీటెయిల్డ్ రెసిపీ వీడియో అయితే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. మీరు ఎప్పుడైనా పులుసు చేప తిన్నారా, లేదంటే దీని గురించి విన్నారా? కమెంట్ చేయండి. అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే హ్యాపీ అండ్ స్టే ట్యూన్ టు ముద్దుగుమ్మ. బాయ్ బాయ్.